ఎవరైనా పెద్ద స్టార్‌కి వీరాభిమాని అవుదాం అనుకుంటున్నావా? అయితే డోంట్ డూ థీస్ మిస్టేక్స్. ఒకటి, డోంట్ స్పెండ్ మోర్ దెన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. అసలే నేను నా హీరో ఫ్యాన్ అని అందరికీ చెప్పేసా. ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళకపోతే ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తారని. టికెట్ 2000 ఉన్నా, 4000 ఉన్నా ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన పేరెంట్స్ ఎంత కష్టపడితే వస్తున్నాయని ఆలోచించకుండా స్పెండ్ చేసేస్తారు. నెవర్ డూ దట్. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే నిజంగా మీకు ఇష్టమైన హీరో మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైన సినిమా చూసావా అని అడుగుతాడు తప్ప ఫస్ట్ షో చూసావా అని అస్సలు అడగడు. కాబట్టి ఫ్యాన్ అనేవాడు ఖచ్చితంగా ఫస్ట్ షోనే చూడాలని ఈ సినిమా ఇన్‌ఫ్లూయెన్స్‌లో అస్సలు పడదు. 2, నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఫ్యాన్ వార్స్. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉందా అని ఎప్పుడైతే మీరు ఫ్యాన్ వార్స్‌లోకి ఇన్వాల్వ్ అవుతారో, జనరల్‌గా మన ఇండియన్స్‌కి ఒక అలవాటు ఉంది. ఎవడైతే గొడవ పెట్టుకుంటాడో వాడిని తిట్టకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. అభిమానం తెలియాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఏమీ తెలియని మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారనే విషయాన్ని కంప్లీట్‌గా మర్చిపోతున్నారు. మీ అభిమానం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ మీతోనే ఆగిపోవాలి తప్ప మీ ఇంటి దాకా అస్సలు వెళ్ళకూడదు అన్న విషయాన్ని అస్సలు మర్చిపోయి నెవర్ చేంజ్ యువర్ ప్రయారిటీస్. చిన్నప్పటి నుండి మీ పేరెంట్స్ వాళ్ళు తిన్నా తినకపోయినా మీ సంతోషాల కోసం వాళ్ళ సంతోషాలు అన్నీ సాక్రిఫైస్ చేసి మీకు ఎలా అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో, మీరు లైఫ్‌లో ఎదిగే కొద్దీ మీకు ఎంతమంది మనుషులు నచ్చుతున్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీ పేరెంట్స్‌కే ఉండాలి. అంతేగాని అమ్మ, నాన్న, హీరో అని ఒక స్టార్‌ని పేరెంట్స్ ప్రయారిటీకి అస్సలు తీసుకోకూడదు. మీరే ఒకసారి ఆలోచించండి. ప్రతి క్షణం మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా, తినలేదా అని ఆలోచించి మీ పేరెంట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో, అసలు మీరనే మనిషి ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవుతున్నాడు అని కూడా తెలియని ఆ స్టార్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. 4, డోంట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై దర్ రియల్ లైఫ్. నీకు ఇష్టమైన హీరో సినిమాలో నలుగురు మనుషులు కొట్టాడనో, ఆ సిగరెట్ మందు పర్టికులర్ బ్రాండ్స్‌వే తాగుతున్నాడనో, నేను కూడా అవే తాగేస్తా అని అలా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా లుక్ ఎట్ దేర్ పర్సనల్ లైఫ్. వాళ్ళు పర్సనల్ లైఫ్‌గా అంత హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో అంత మంచిగా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, సోషల్ యాక్టివిటీస్‌లో అంత మంచిగా ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఇవన్నీ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఇది నీ పర్సనల్ గ్రోత్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంక ఫైనల్‌గా అభిమానించడం తప్పు కాదు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి అభిమానించడమే తప్పు.